ఓం సత్యమోం అండి. నమస్కారములు. ఓం సత్యమోం. కమాల్ ఇండియన్ కమాలమైన స్వరములో మాటలండి. కమాల్ మాటలు. మదర్ ఇండియన్ గురు ఆటో ఓం సత్యమోం. లోక్ సమర్పిత్ మీడియా. ఇది మీడియా. ఈ మీడియా మాట్లాడుతుంది, ప్రేమిస్తుంది, పనులు చేస్తుంది. ఈ మీడియా 3 మాటలతో నడుస్తుంది ఈ ఛానల్లో. నీది నాది మనం అందరిదండి. మదర్ ఇండియా అమ్మ కనకదుర్గమ్మ ఛానల్. ఈ మనుషులతో మాట్లాడుతుంది. ఈ సంఘర్షం సంబంధం అంతరంగ మాటలలో స్వర్గంలో ఉన్న మాటలు ఏంటంటే, మన శరీరాన్ని మనము ఎనీ టైం కాపాడుకోవాలి. ఎలాగా మనము మందిరంలో పూజలు చేస్తున్నాము, ఇంట్లో పూజలు చేస్తున్నాము, ఎలాగ మనము చర్చిలో ప్రార్థనలు చేస్తున్నాము, ఎలాగ మనము మస్జిద్లో నవాజులు చేస్తున్నాము, ఎలాగా మనము గురుద్వారాల్లో మనము వాయు గురించి జపం చేస్తున్నాము. అలాగే మనము ఎంగా ఆ దేవునితో మనసుతో మనం ప్రార్థన చేస్తున్నామో అలాగే మన శరీరం కూడా మనం కాపాడుకోవాలి. అది ఏ విధంగా కాపాడుకోవాలి? మంచి ఆహారాలు. ఈ కోడి మాంసం, మేక మాంసం, పంది మాంసం, కుక్క మాంసం తినాలంటే శరీరం పోతుంది. మరో దాంట్లో మాట ఏంటంటే, మనము శరీరంలో ప్రతి మనిషికి కోరికలు ఉంటాయండి. ఆ కోరికలు ఎలాంటి కోరికలు ఉండాలంటే, మీరు బిల్డింగ్ కట్టించుకోండి, రకరకాలుగా మీరు ఉంటాయి కోరికలు. అన్నాడు కోరికలు ఎలాంటి కోరికలు? కామత్వం లాంటి కోరికలు అండి. ఆ కోరికలే మనము తగ్గించుకోవాలి. తమ భార్యతోనే ఎన్ని టైంగా ఉండాలండి. ఎక్కడ పడితే అక్కడ ముంచేయకూడదు. ఎవరి శరీరంలో ఏం జబ్బు ఉంటుందండి నీకు తెలుసా? నా శరీరంలో ఏం జబ్బు ఉంది నీకు తెలుసా? తెలియదు కదండి. మనం చెకప్ చేస్తే డాక్టర్ తెలుస్తుంది అది. అందుకని మన శరీరం ఎనీ టైం జాగ్రత్త చేసుకుని మనం వెళ్ళాలి. ఇది స్వరంలో ఉన్న మాటలండి. అవునా కదండి? ఈ స్వరంలో ఉన్న మాటలు కదా, ఇది స్వరంలో ఉన్న మాటలే. మనం ఎలాగ చనిపోతే అలాగే మన ఉత్తర ద్వారంలో మన శరీరంతో మనం అక్కడ దివ్యశక్తి దృష్టితో మనము ఆ దేవుని ముఖాముఖంలో కనపడతాము. మన నొప్పి అనుకుని చనిపోతే, తలనొప్పి అని చనిపోతే, కాలు నొప్పి అని చనిపోతే మనం అలాగే అక్కడ ఉంటామండి. ఓం సత్యమో.